మరో ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వైసీపీ ఎంపీ అభ్యర్థుల పరిశీలనలో దర్శకుడు బివి వినాయక్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో వినాయక్ వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. సంప్రదింపులు పూర్తయ్యాయంటున్నారు వైసీపీ వర్గాలు. అయితే వినాయక్ ను ఎక్కడి నుంచి బరిలో దింపాలన్న విషయంపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఏలూరు, మచిలీపట్నం, కాకినాడ స్థానాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని వైసీపీ హైకమాండ్ కసరత్తుపై మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. హసీనా, థర్డ్ లిస్ట్ కసరత్తు ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉంది? మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వివి వినాయక్ ని కూడా వైఎస్ఆర్టీపీలో ఆయన కూడా ఉండబోతున్నారు అని తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఈ ఎన్నికల్ని చాలా పూర్తి స్థాయిలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది వైఎస్ఆర్సీపీ. అందుకనే క్యాండిడేట్స్ను మార్చే దగ్గర నుంచి చూసుకుని, కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే దగ్గర నుంచి, వారసులకు ఛాన్స్ ఇచ్చే దగ్గర నుంచి పూర్తి స్థాయిలో కసరత్తు చేసే లిస్టుని ఫైనల్ చేస్తున్నారు అధిష్టానం. అయితే తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం దర్శకుడు వివి వినాయక్ని కూడా ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ వివి వినాయక్తో చర్చలు జరిగాయి. వివి వినాయక్ కూడా ఓకే అన్నట్టు మనకు సమాచారం. అయితే ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే దానిపైన చర్చ జరుగుతుంది. ఏలూరు లేదా కాకినాడ లేదా మచిలీపట్నం ఎంపీగా ఆయన పోటీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు మనకి తెలుస్తుంది. అయితే మరోవైపు ఎంపీలకు సంబంధించి మనం చూసుకుంటే ఈసారి ఈ ఫైనల్ లిస్టులో ఎంపీలకు సంబంధించి కూడా ఎక్కువగా వాళ్ళ పేర్లే ఉండే అవకాశం కనిపిస్తుంది. కర్నూలు ఎంపీకి సంబంధించి, అలాగే కర్నూలు ఎంపీకి సంబంధించి కూడా మనం చూసుకుంటే మధుసూదన్ పేరు వినిపిస్తుంది. ఎమ్మెల్యేగాను లేక ఎంపీగాను ఆయనకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మరోవైపు కర్నూలుకు సంబంధించి ఈరోజు మనం సీఎంకి అపాయింట్మెంట్ తీసుకున్న నేతల్లో ఒకసారి చూసుకుంటే గుమ్మనూరు జయరాం ఇక్కడికి రావడం జరిగింది. వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వచ్చారు. ఇంతకుముందే వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా నేను ఇంకా పోటీ చేయనని చెప్పారు. మనకు టీవీ9 కూడా దానికి బ్రేక్ చేసిన అంశం మనకు తెలిసిందే. అయితే మరోసారి అధిష్టానం వసంత కృష్ణప్రసాద్ని పిలిచి చర్చలు జరుపుతున్నారు. ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి అడుగుతున్నారు. వసంత ప్రసాద్ కూడా సానుకూలంగానే స్పందించినట్టు మనకు సమాచారం. పోటీ చేయడానికి ఆయన కూడా సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. సో మరోవైపు ఇంకా దాదాపు 10 నుంచి 15 లిస్టులు అయితే మనం ఈసారి ఫైనల్ జాబితాలో చూడొచ్చు. నియోజకవర్గాలకు సంబంధించి ఒక 15 మంది ఎమ్మెల్యేలు మార్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరుగా నిన్నంతా సీఎం హైదరాబాద్లో ఉండడం వల్ల నిన్న అపాయింట్మెంట్స్ లేవు. ఈరోజు సీఎం ఉన్నారు కాబట్టి సో పార్టీకి సంబంధించిన పెద్ద నేతలు బొత్స సత్యనారాయణ, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచే ఇక్కడ క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కరుగా వస్తున్న ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే రాయదుర్గానికి సంబంధించి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా మార్నింగ్ అవర్స్లోనే వచ్చి వెళ్ళారు. నిన్న కూడా ఆయనకు సంబంధించిన అనుచరులు కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు సీట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఆయన గెలుస్తారని చెప్తున్నారు. సో ఇలా ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. అయితే ఎవరెవరికైతే సీటు లేదు అని చెప్తున్నారో వాళ్ళు ఇక్కడికి రావడం, సీఎంతో కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత సీఎం వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పడం, ఇదంతా ప్రాసెస్ ఏదైతే ఫస్ట్ సెకండ్ లిస్ట్లో కొనసాగిందో అదే కొనసాగుతుంది. సో ఈరోజు కూడా దాదాపు ఒక 5 నుంచి 6 ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జ్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఇంకా ఈ కసరత్ అనేది కొనసాగి సంక్రాంతి లోపలంతా కూడా ఈ లిస్ట్ అంతా ఫైనల్ చేసి ఇక ఫైనల్ లిస్ట్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు మనం చెప్పొచ్చు. హసీనా, వినాయక్ ను ఎక్కడి నుంచి బరిలో దింపాలని అధిష్టానం అనుకుంటోంది? వినాయక్ని ఎంపీగా పోటీ చేయించాలని అనుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మనం చూసుకుంటే ఏలూరు లేదా కాకినాడకు సంబంధించి చేయాలని చెప్పి ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. అయితే మరోవైపు మచిలీపట్నం కూడా ఎంపీగా పోటీ చేయించాలని కూడా చర్చ కొనసాగుతుంది. అయితే ఇంకా ఎక్కడి నుంచి అనేది అయితే ఫైనల్ కాలేదు. కాకపోతే ఈ 3 ప్రాంతాల పేర్లే వినిపిస్తున్నాయి. ఏలూరు ఎంపీగానో, లేకపోతే కాకినాడ ఎంపీగానో, లేకపోతే మచిలీపట్నం ఎంపీగానో, ఈ 3 ప్రాంతాల నుంచి పోటీ చేయించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అది కూడా అంటే ఆయన ఒప్పుకున్నారనే మనకు సమాచారం వస్తుంది ఎంపీగా పోటీ చేయడానికి. సో ప్లేస్ ఫైనల్ చేయాల్సింది మాత్రం పెండింగ్లో ఉంది. రైట్, థ్యాంక్ యూ.